ఇక్కడ జైన్ ఎస్టేట్ సంస్థ భారీ అక్రమ నిర్మాణం 40 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా 1.10 గుంటల పార్క్ స్థలం ఆక్రమించిన నిర్మాణాలు అడ్డదారిలో హెచ్ఎండిఏ రెరా అనుమతులు. అక్రమ నిర్మాణం కూల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కూల్చేందుకు వెనకడుగు వేస్తున్న అధికారులు. హెచ్ఎండిఏకు లేఖ రాసిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి హెచ్ఎండి అనుమతులు రద్దు చేస్తే తక్షణమే భవన నిర్మాణం కూల్చేస్తాం ఆదాబ్ హైదరాబాద్కు వివరణ ఇచ్చిన కమిషనర్ వీరారెడ్డి. అదొక వ్యవసాయ భూమి 1986లో గ్రామ పంచాయతీ అనుమతి పొందారు, లేఅవుట్గా మార్చారు, ప్లాట్లను అమ్ముకున్నారు, పార్క్ కోసం 1.10 గుంటల భూమి వదిలారు. అడ్డదారుల్లో అనుమతి పొందడంతో రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదు, మళ్ళీ అక్రమంగా పాస్ పుస్తకాలు పొందారు. పార్క్ స్థలాలను కబ్జా చేసి ఏకంగా నిర్మాణాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం కూల్చమని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా మేనమేషాలు ఎక్కిస్తున్నారు. ఎక్కడిది? మేడ్చల్ జిల్లా. పార్కుకు సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న తరుణంలో వాటిని వెంటనే కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్కు ఏకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా చర్యలు తీసుకోవడంలో సదరు అధికారులు వెనకడుగేస్తున్నారు. హెచ్ఎండిఏ రెరా అధికారులకు లేఖ రాశాం కాబట్టి అక్కడి నుండి మాకు ఆదేశాలు వచ్చిన తర్వాత కూల్చేస్తామంటూ సదరు మున్సిపల్ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 1986లో గట్కేసర్ మండల పరిధిలోని పోచారం మున్సిపల్, నారపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 27, 28లో సుమారు 9 ఎకరాల వ్యవసాయ భూమిని ఇతరులకు విక్రయించారు. అప్పటి చౌదరిగూడ గ్రామ పంచాయతీ అనుమతుల పేరుతో లేఅవుట్లుగా మార్చి అందులోని కొన్ని ప్లాట్లను విక్రయించారు. అయితే గ్రామ పంచాయతీ అధికారులు ఈ లేఅవుట్ల నుండి 1.10 గుంటల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. అనుమతి పొందిన సదర్ రియల్ వ్యాపారులు ఈ భూమిని నాలా పర్మిషన్ తీసుకోకుండానే ప్లాట్లను విక్రయించడం జరిగింది. ఆర్డీఓ కార్యాలయం నుండి నాలా పర్మిషన్ తీసుకోకపోవడంతో ఈ భూమి రెవెన్యూ రికార్డులో మాత్రం వ్యవసాయ భూమిగానే చూపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2006లో ఈ భూమిని అగ్రోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేశారు. అనంతరం 2021లో ఈ భూమిపై నాలా కన్వర్షన్ అనుమతి పొందిన సదరు కంపెనీ ఇటీవల జైన్ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో ఒప్పందం చేసుకొని 2012లో ఈ కంపెనీ హెచ్ఎండిఏ అధికారుల నుండి డెవలప్మెంట్ కోసం అనుమతులు పొందారు. ఈ భూమిని డెవలప్ చేస్తున్న జైన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పనులు ప్రారంభించిన జైన్ కంపెనీ వారు ఇక్కడ ఉన్న 1 ఎకరా 10 గుంటల పార్క్ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో పోచారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు కూడా జైన్ కంపెనీ యాజమాన్యంకు నోటీసు ఇవ్వడంతో వారు కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మున్సిపల్ అధికారులకు అనుకూలంగా తీర్పిచ్చింది. వెంటనే అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని మున్సిపల్ అధికారుల్లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు విషయాన్ని అనుమతులిచ్చిన హెచ్ఎండిఏ అధికారులకు వివరిస్తూ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున మీరు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి హెచ్ఎండిఏ అధికారులను తన లేఖలో కోరారు. సో ఈ లేఖ గత ఫిబ్రవరిలో రాసినా కూడా ఇంతవరకు హెచ్ఎండిఏ అధికారులు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడం గమనార్హం. అసలు ఈ లేఖపై హెచ్ఎండిఏ అధికారులు ఎప్పటిలోపు స్పందిస్తారు, మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకుంటారా లేదనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిగో జైన్ ఎస్టేట్స్ అనుమతులు రద్దు చేయాలంటూ హెచ్ఎండిఏకి రాసిన లేఖ ఇది.